వైసీపీలో 5వ జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు తప్పదనే సంకేతాలతో సిట్టింగ్లకు కంగారు పెరుగుతోంది. ఇప్పటివరకు 4 జాబితాలు విడుదల చేసిన వైసీపీ హైకమాండ్ ఇక 5వ జాబితా సంచలనంగా ఉండబోతోందని సిగ్నల్స్ ఇస్తోంది. వై నాట్ 175 అని టార్గెట్ నిర్దేశించుకున్న వైసీపీ అందుకు తగ్గట్టుగానే పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తోంది అని అంటోంది. ఇప్పటి వరకు 4 విడతలుగా 68 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది. 5వ జాబితాపై వడబోత సాగుతోంది. ఇంకా పలు నియోజకవర్గాల్లో మార్పులకు సంబంధించి స్పష్టత రావాల్సింది. దీంతో 5వ జాబితాలో ఎవరికి మూడిందో ఎవరి జాతకాలు తారుమారవుతాయోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని లండన్లో పర్యటిస్తున్నారు. అయితే దావోస్ టూర్లో పెట్టుబడుల వరద పారింది. ఏకంగా 40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. గత సంవత్సరం జరిగిన ఒప్పందాల్లో రెట్టింపు పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. 3 రోజుల దావోస్ టూర్లో సీఎంతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దాదాపు 200 కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. అదానీ గ్రూప్, జేఎస్డబ్ల్యూ, వెబ్వర్క్స్, టాటా టెక్నాలజీ, బిఎల్ ఆగ్రో, సర్జికల్ ఉత్పత్తి పరికరాల సంస్థలు, గోడి ఎనర్జీ, ఆరాజన్ లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్, క్యూ సెట్రియో తదితర సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ మురళీధర్తో పాటు నీటిపారుదల శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులతో మంత్రుల బృందం చర్చిస్తోంది. ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు పూర్తి వివరాలను మంత్రులకు తెలియజేశారు సంబంధిత అధికారులు. వైసీపీ పాలనలో అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు నష్టపోయాయన్నారు చంద్రబాబు. రెడ్లకు కూడా న్యాయం జరగలేదని, 4గురికి మాత్రం జరిగిందని పేర్లు చదివారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు చంద్రబాబు. కమలాపురంలో రా కదలిరా సభలో పాల్గొన్న చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం అమలు చేస్తుందన్నారు. హైదరాబాద్ లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో బాలశౌరి భేటీ అయ్యారు. కొద్దిసేపు పవన్ తో చర్చించిన బాలశౌరి నివాసం నుంచి బయటకు వెళ్లిపోయారు. అన్ని విషయాలు త్వరలోనే చెబుతానని క్లారిటీ ఇచ్చారు. అంతా ఫైన్ అన్న బాలశౌరి జనసేనలో చేరికపై త్వరలో చెబుతానని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథితో భేటీ అయ్యారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. రేపు వైసీపీకి రిజైన్ చేసి ఝలక్కిచ్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే రోజు టీడీపీలో చేరతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మొన్న పార్థసారథితో వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వైసీపీ ఎమ్మెల్యే ఎలిజాలు భేటీ అయ్యారు. రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ భేటీ తర్వాత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే ఎలిజాలు కూడా టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. నందికొట్కూరుకు కొత్త ఇన్ఛార్జిను ప్రకటించడంపై స్థానిక ఎమ్మెల్యే ఆర్దర్ స్పందించారు. తనను కాకుండా ఇంకొకరిని ఇన్ఛార్జిగా నియమించడం అధిష్టానం ఇష్టమని చెప్పారాయన. ఎమ్మెల్యే పదవి ఒకరికి, అధికారాలు మరొకరికి ఉంటే అలాంటి టికెట్ తనకొద్దని చెప్పానని స్పష్టం చేశారాయన. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారన్న ఆర్దర్ రేపు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల పదవుల భర్తీ కోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కమిషన్లో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. దరఖాస్తుల పరిశీలన తర్వాత చైర్మన్ సభ్యులను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. టీఎస్పీఎస్సీ సభ్యుల నియామకానికి ప్రభుత్వం ఈ నెల 12 నుంచి 18 వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల స్క్రూటినీకి ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. దరఖాస్తులు చేసుకున్న వారి అర్హతలను తేల్చనుంది కమిటీ. వడపోత ప్రక్రియ ముగిసిన తర్వాత సభ్యులను, చైర్మన్ను ప్రకటించనుంది ప్రభుత్వం.
తన రాజకీయ భవిష్యత్తుపై రేపు నిర్ణయం ప్రకటిస్తానన్నారు మాజీ మంత్రి ఉత్తరాంధ్ర సీనియర్ నేత కొణతాల రామకృష్ణ. జనసేన అధ్యక్షుడు పవన్ తో చర్చలు జరిపి తిరిగి విశాఖ చేరుకున్న కొణతాలకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ తో అన్ని విషయాలు చర్చించానని, అవన్నీ తన శ్రేయోభిలాషులతో చర్చిస్తానన్నారు. ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకున్నాక అసెంబ్లీకి పోటీ చేయాలో లోక్సభకు పోటీ చేయాలో తెలుస్తుందన్నారు కొణతాల రామకృష్ణ. కిర్లంపూడిలో కాపు నేత ముద్రగడ పద్మనాభంతో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సమావేశమయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రస్తుతం ఈ సమావేశం చర్చనీయాంశమవుతోంది. మార్పులు చేర్పుల్లో భాగంగా చిట్టిబాబుకు టికెట్ నిరాకరించింది వైసీపీ హైకమాండ్. పి గన్నవరం వైసీపీ ఇన్ఛార్జిగా విప్పర్తి వేణుగోపాల్ను నియమించింది. దీంతో పార్టీలోనే ఉన్న అసంతృప్తితో ఉన్నారు కొండేటి చిట్టిబాబు. ఈ క్రమంలో ముద్రగడతో భేటీ కావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ మార్పుపై ముద్రగడతో పి గన్నవరం ఎమ్మెల్యే చర్చించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తన కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు వచ్చి వెళ్లారంటున్నారు ముద్రగడ అనుచరులు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరే ప్రభుత్వమన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇటీవల ఓ పత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారాయన. డీసీసీబీ, పీఏసీఎస్ లో నాన్ అగ్రికల్చర్ లోన్లు తీసుకుని తిరిగి చెల్లించని ఎగవేతదారుల నుంచి బకాయిలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశాలిచ్చామన్నారు. ఇటీవల నిజామాబాద్ పర్యటన సందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు బకాయిలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫ్యాక్స్ సంఘాలను బలోపేతం చేయాలని సూచించామని ఆ ప్రకటనలో ప్రస్తావించారు మంత్రి తుమ్మల. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా డీసీసీబీ, పీఏసీఎస్ అధికారులను ఆదేశించామన్నారు. హైదరాబాద్ కాప్రాలో ప్రమాదకర స్థితిలో ఇన్సులిన్ ఇంజెక్షన్లను కనిపించాయి. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు ఫ్రిడ్జ్ లో భద్రపరచాల్సిన ఇన్సులిన్ ఇంజెక్షన్లను బయట ర్యాక్ లో నిల్వ చేయడంతో వాటిని సీజ్ చేశారు. లక్షల రూపాయల విలువ చేసే ఇంజెక్షన్స్ ను స్వాధీనం చేసుకున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. సరైన పద్ధతిలో నిల్వ చేయని రాజరాజేశ్వర మెడిసిన్ డిస్ట్రిబ్యూటర్ నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. డయాబెటీస్ ను కంట్రోల్ చేసే ఇన్సులిన్ ఇంజెక్షన్లను సరైన పద్ధతిలో నిల్వ చేసి విక్రయించాల్సిందేనని అన్నారు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ డీజీ కమలాసన్ రెడ్డి. లేకపోతే చర్యలు తప్పవని డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాపుల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. పార్కింగ్ కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎక్స్ ఆర్మీ శ్రావణ్ కుమార్ పై తమిళనాడుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి దాడి చేశాడు. దీంతో లైసెన్స్ గన్ తో గాల్లోకి కాల్పులు జరిపాడు శ్రావణ్ కుమార్. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గన్ స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట్ లైఫ్ స్టైల్ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు చెలరేగడంతో వ్యాపారులు, వినియోగదారులు ప్రాణభయంతో పరుగులెత్తారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న లోరియల్ సెలూన్ లో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే ఎగబాకాయి. దీంతో లోరియల్ సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి లైఫ్ స్టైల్లోని ఇతర షాపుల సిబ్బంది నీళ్లు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓ పసుపు కోల్డ్ స్టోరేజ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగింది. స్పాట్ కు చేరుకుని 5 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఆస్తి నష్టం కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. మరోవైపు మంటలు అదుపు చేస్తూ 6 ఫైర్ సిబ్బంది గాయపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, స్వర్ణకారుడు కపిలవాయి గోపిచారి తన ప్రతిభతో అదరగొట్టారు. అయోధ్యలో భవ్య మందిర నిర్మాణం నమూనాను బంగారంతో సృష్టించాడు. అద్భుతంగా తయారు చేసిన ఈ కళాఖండాన్ని చూసి అందరూ స్థానికులు మెచ్చుకుంటున్నారు. 2.730 మిల్లీగ్రాము బంగారంతో రామ మందిర నిర్మాణం నమూనాను తయారు చేశారు. హైదరాబాద్లోని ఫిల్మ్ సిటీలో జరిగిన విస్టెక్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో అపశృతి చోటు చేసుకుంది. ఫిల్మ్ సిటీ లైన్మేట్ గార్డెన్లో క్రేన్ ద్వారా గెస్ట్లను కిందకు దించుతున్న సమయంలో క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీంతో కింద పడిపోయారు విస్టెక్స్ కంపెనీ ప్రతినిధులు. ఈ ఘటనలో అమెరికాకు చెందిన విస్టెక్స్ కంపెనీ సీఈఓ సంజయ్ షా మృతి చెందారు. విస్టెక్స్ కంపెనీ చైర్మన్ విశ్వనాథ్ రాజ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్రేన్ వైర్లు తెగిపడిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం తిరుమల నుంచి 1,00,000 లడ్డూలను పంపించింది టీటీడీ. 25 గ్రాముల బరువున్న లడ్డూలను ఆలయ పోర్టు నుంచి శ్రీవారి సేవా సదన్కు తరలించి అక్కడ శ్రీవారి సేవకులతో చిన్న చిన్న కవర్లలో 2 చొప్పున ప్యాకింగ్ చేశారు. లడ్డూళ్లు తీసుకుని టీటీడీ వాహనాలు అయోధ్యకు బయలుదేరాయి. ప్రాణప్రతిష్ఠ రోజున వాటిని భక్తులకు పంపిణీ చేయనున్నారు. అయోధ్యలో జరిగే వేడుకకు టీటీడీ నుంచి ప్రసాదాలు పంపాలని బోర్డు సమావేశంలో ఇటీవల నిర్ణయించారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం ఎంట్రీ పాస్ జారీ చేసింది. ఆ పాస్ పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిన తర్వాతే భగవాన్ శ్రీ రామ్లల్లా ప్రాణ్ ప్రతిష్ఠ ఉత్సవానికి ప్రవేశం లభిస్తుంది. పాస్ లోని క్యూఆర్ కోడ్ లో ఆలయం లోపలికి ఎంట్రీ ఇస్తున్న వారి వివరాలు ఉండేలా రూపొందించారు. అయోధ్య సర్వ హంగులతో మెగా రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్టకు సిద్ధమవుతోంది. దేశంలోనే తొలి సోలార్ పవర్ ఈ బోట్ టెంపుల్ టౌన్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ బోట్ ను ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. బోట్ లో కాసేపు విహరించారు. తక్కువ శబ్దంతో ఇది ప్రయాణిస్తుంది. ఎలాంటి కాలుష్యం వెదజల్లదు. పర్యావరణ హితంగా సాగుతుందని అధికారులు చెప్పారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో అదిరిపోయే విధంగా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లలో భాగంగా డ్రోన్ షో ప్రాక్టీస్ ను నిర్వహించారు. విల్లంబును చేతబట్టిన శ్రీరాముడి ఆకారంలో డ్రోన్స్ కలర్ఫుల్ గా వెలిగిపోయాయి. బెంగళూరులో బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించారు ప్రధాని మోడీ. ఈ కార్యక్రమంలో బోయింగ్ కంపెనీ ప్రతినిధులు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పాల్గొన్నారు. అమెరికా ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ బోయింగ్ భారత్లోని టెక్ సెంటర్ క్యాంపస్ బెంగళూరులో ఈ సెంటర్ను ఏర్పాటు చేసింది. 43 ఎకరాల్లో నెలకొల్పిన ఈ సెంటర్కు 1,600 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. అమెరికాలో కాకుండా మరో దేశంలో ఏవియేషన్ సెంటర్లో బోయింగ్ కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టర్ నూతన ఆవిష్కరణల కోసం స్టార్టప్ కంపెనీలతో కలిసి పనిచేయనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలో పర్యటించారు. తేజ్పూర్లోని మహాభైరవ్ టెంపుల్ ను సందర్శించారు. ఆలయాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా మహాభైరవ్ ఆలయం పరిసరాల్లో చీపురు పట్టి ఊడ్చారు. ఆవరణ మొత్తం నీళ్లతో శుభ్రం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల శుద్ధీకరణ జరుగుతోందని అన్నారు అమిత్ షా. ఆలయాల పరిసరాల్లో మార్పు వచ్చిందని అన్నారు. రాజస్థాన్ జైపూర్లో ఓ చిరుత హల్చల్ చేసింది. జైపూర్లోని హెరిటేజ్ హోటల్లో చొరబడిన చిరుత కాసేపు వణుకు పుట్టించింది. హోటల్ గదిలో చొరబడ్డ చిరుత వస్తువులను చిందరవందర చేసింది. ఫిబ్రవరిలో రష్మిక నిశ్చితార్థం వార్తలపై స్పందించారు విజయ్ దేవరకొండ. ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదన్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లు ఉన్నాయని అన్నారు విజయ్. వాళ్లు తన చుట్టూ తిరుగుతూ తాను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారని చెప్పారు.